హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక విజయ కోపంతో నిజం చెప్పండి, అయినా మీరు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు అనాథవని చెప్తే సుందరమేమో నీకు ఒక అమ్మ ఉంది, నువ్వు అనాథ కాదని కరాఖండిగా చెప్పాడు. అది కాకుండా అతనేమో సాయంత్రం మీ ఇంటికి తీసుకెళ్తాననేసరికి ఇక ఆ సుందరంకి తలపై గాయాలయ్యాయి. అంటే చేసింది నువ్వే. ఎక్కడా సుందరం నీ ఇంటికి తీసుకెళ్తాడేమోనన్న భయంతో నువ్వు ఇలా కుట్ర చేశావని తెలిసింది. నిజం చెప్పు, నువ్వు చేసిన కుట్రలన్నీ నా భర్తపై నెట్టాలని చూస్తున్నావా? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అయినా నేను అనాథనని చెప్తున్నాను కదండి. అయినా అతన్ని నేనెందుకు బ్లాక్మెయిల్ చేస్తాను? నాకేం అవసరం? నీ వాలకం చూస్తుంటే నువ్వు అబద్ధాలాడేదానిలా అనిపిస్తున్నావు. చెప్తాను, నీ రంగు బయట పెడతాను. నువ్వు ఎక్కడుంటావో నీ నిజ స్వరూపం మొత్తం మామయ్య గారికి చెప్తాను అనుకుంటూ వెళ్తుంటే ఇక పావని నవ్వుతూ, ఏంటి మేడం, నా గురించి తెలుసుకుంటారా? సరే, ఎలా తెలుసుకుంటారో తెలుసుకోండి. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. నేను అనాథని కాదు, నాకు ఒక అమ్ముంది. వాడు నిజం చెప్తాడన్న కోపంతో వాడిపై తలతో రోడ్డును కొట్టాను. పాపం వాడేమో చావు మధ్య ఉన్నాడు. అది కాకుండా చిరంజీవి చూశాడు, హాస్పిటల్కి తీసుకెళ్లాడు. నేనే బ్లాక్మెయిల్ చేశాను కాబట్టి వాడు ఓ బుద్ధని చెప్పాడు. ఆ కృష్ణంరాజుపై పగ తీర్చుకోవడం కోసం ఈ మాల్కి వచ్చాను. నువ్వేం చేయలేవు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి, ఏం కూసావే? మా మామయ్య మీద పగ తీర్చుకుంటావా? నీకెంత ధైర్యమే? అనుకుంటూ విజయ ఇక పావని చెంప పగలగొట్టగానే పావని భరించలేక, నా మీద చేయి చేసుకుంటావా? నీకెంత ధైర్యం? ఇప్పుడు చూడు, నువ్వు నన్ను కొట్టావు కదా, ఇక నువ్వే నా దగ్గరికి వచ్చి నా కాళ్ళపై పడి క్షమాపణ చెప్తావు అనుకుంటూ పావని వెంటనే ఇక కృష్ణంరాజు దగ్గరికి వెళ్ళి, సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక నేను ఉద్యోగం చేయాలనుకోవట్లేదు. వచ్చిన రోజే నన్ను అవమానిస్తున్నారు. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు సార్? మీ చిన్న కోడలు నన్ను చిన్న చూపు చూస్తుంది. ఎందుకమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటారు? మీ చిన్న కొడుకేమో నన్ను అసభ్యంగా చూస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని ఆరా తీశాను. అది కాస్త మేడం ఏమో, నువ్వే ఇలాంటి చేష్టలు చేస్తావు, నా భర్త అలాంటి వాడు కాదని లేనిపోని మాటలు అంటుంది. అది కాకుండా నా మీద చేయి చేసుకుంది సార్. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అయినా విజయ నీ మీద చేయి చేసుకోవడం ఏంటమ్మా? సార్, నేను నిజమే చెప్తున్నాను అని అనేసరికి ఇక కృష్ణంరాజు కోపంతో విజయ దగ్గరికి వెళ్ళి, అమ్మ విజయ, నువ్వు మంచిదాన్ని అనుకున్నాను, ఆత్మాభిమానం గౌరవం ఉంటుందనుకున్నాను. మరి ఈ అమ్మాయి మీద ఎందుకు చేయి చేసుకున్నావమ్మా? అంటే అది మామయ్య గారు మీ మీద పగ తీర్చుకోవడం కోసం ఉద్యోగానికి వచ్చింది. దయచేసి ఈవిడను నమ్మకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఏంటమ్మా విజయ, పాప అమ్మాయి అనాథని చెప్పింది కదా, తన మీద చేయి చేసుకుందే కాకుండా ఆ చిరుగాడు కూడా అబద్ధం చెప్పాడు. నువ్వు వెంటనే తనకి సారీ చెప్పు. అంటే అది మామయ్య. చూడు విజయ, నీ వల్ల, నీ భర్త వల్ల నా పరువు పోతుంది. నీ భర్త ఏమో పాపం ఈ అమ్మాయిని అసభ్యంగా చూస్తున్నాడంట కదా. చిచి, ఏ పోయే కాలం వచ్చిందో, భార్య ఉన్నా కూడా ఈ అసభ్యంగా ఉండడం ఏంటో అని అనేసరికి విజయ కోపంతో, అంటే మా మామయ్య గారికి లేనిపోని మాటలు చెప్పావా? అవును, లేనిపోని మాటలే చెప్తాను. ఈ ఇంటిని సర్వనాశనం చేయడం కోసమే వచ్చాను, నువ్వేం చేయలేవు అనుకుంటూ పావని ఏడుస్తుంటే ఇదంతా కృష్ణంరాజు చూసి కోపంతో, విజయ, వెళ్ళి తన కాళ్ళపై పడి క్షమాపణ చెప్పు. కానీ మామయ్య, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, తన కాళ్ళపై పడి క్షమాపణ చెప్పు. నువ్వు కూడా వాడిలాగా రాను రాను అబద్ధం నేర్చుకోవడం బాగానే నేర్చుకున్నావమ్మా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు అని అనేసరికి విజయ ఏం చేయలేక పావని కాళ్ళపై పడి క్షమాపణ కోరుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.